అండ్ నా గౌడ సోదరులకి ఒకటే విషయం చెప్తున్నా, ఇప్పుడున్న రాజకీయ నాయకుడు ఎవడు మనకేం చేయడు, మనమే ముందడిగేద్దాం, మనమే కదులుదాం. ప్రతి ఒక్కడు చక్రధర్ గౌడ్ ఎట్లయితే పెట్టుకున్నాడో ప్రతి ఒక్కడు గౌడని పెట్టుకోవాలి. ఈ దోపిడీ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుందంటే, రాజకీయంగా మనం పైకి వస్తామంటే ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్నని బందిపోటు దొంగ అన్నది. ఒక ఊర్లో ఒక చెట్టు మీదకి వాడి చచ్చిపోతే పొయ్యి చూసే టైం ఉండదు, కానీ సంఘానికి పాంప్లెట్లు కొట్టించుకునే పైసలు ఉంటాయి మనకి. ఇలాంటి సంఘాలన్నీ ఎవడు ఖాతరు చేయడు. 10 ఓట్లు పడే ఈ సంఘం వల్ల. ఎల్లమ్మ గుళ్ళ కోసం చందాలు తిరిగేంత ఓపిక ఉన్నోళ్ళు ఒకసారి యాద్ చేసుకోవాలి. ఒక గౌడన్న చెట్టెక్కి కింద పడి తల పగిలి చచ్చిపోయిండు చూడు, వాళ్ళ ఇంట్లో అర్రల చీకట్లో అన్నం తినకుండా ఒక ఎల్లమ్మ ఏడుస్తుంటా తెలుసు కదా మీకు. పోయి ఆ ఎల్లమ్మను ఓదార్చుండు వనుకన్నా చేతనైతే. ఇప్పుడున్న పొన్నం ప్రభాకర్ అనేటోడు మా కులపోడు, మావోడు, నన్ను ఆదుకుంటాడనే నమ్మకం లేక కిరసనాలు పోసుకొని పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్నాడు. కళ్ళు నమ్ముకుంటే గడిచే ఇల్లు గురించి నేను మాట్లాడుతున్నా, ఇక మీద మాట్లాడుతూనే ఉంటా. రైతుల కోసం సేవ చేసిన నేను, నా జాతికి కూడా నేను ఒక అండగా నిలబడతా, వాళ్ళ చేతి కింద కర్రనైతా. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, అంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయమైన తెలంగాణ రాష్ట్రంలో గౌడ జాతి బిడ్డలకు జరుగుతున్న అన్యాయం గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. అయితే ఈరోజు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను అనే దానికి 2023 కాంగ్రెస్ మేనిఫెస్టోలో గౌడ కులస్తుల కోసం చాలా హామీలు ఇచ్చారు. 2.5 సంవత్సరాలు గౌడ కులస్తులం అందరం ఈరోజు కాకపోతే రేపు చేస్తారనే ఒక నమ్మకంతో వెయిట్ చేసినాం. కానీ రాను రాను మా నమ్మకం సన్నగిల్లుతుంది ప్రభుత్వం పైన. సో అందుకే కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. ఎవరు బాధపడ్డా, ఎవరు విమర్శించినా దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఎవరి జాతి కోసం వాళ్ళు పోరాడతారు. ఈరోజు నా గౌడ బిడ్డల కోసం నేను మాట్లాడకపోతే, ప్రతిదీ రాజకీయమే కాదు, నా గౌడ బిడ్డల కోసం నేను మాట్లాడకపోతే ఇది నేను జాతికి చేస్తున్న ఒక అన్యాయంగానే అనుకుంటాను. సో నాకు తెలిసి ఇతరులు ఎవరు విమర్శించొద్దని కోరుకుంటున్నా. రెడ్లు వాళ్ళ జాతి కోసం వాళ్ళు కష్టపడతారు, ముదిరాజులు వాళ్ళ జాతి కోసం వాళ్ళు కష్టపడతారు. అలాగే నా జాతి బిడ్డల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాకు కొన్ని హామీలు ఇచ్చారు. దాని గురించి ఈ 2.5 ఏళ్ల తర్వాత ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. అయితే రీసెంట్గా తెలంగాణ టాడీ మ్యూజికల్ ఫెస్టివల్, టాడీ ఎక్స్పీరియం పార్క్ అని చెప్పేసి రామడుగు గారు పొన్నం ప్రభాకర్ గారిని ఇటు ఒక ఎక్స్ మినిస్టర్ని ఇటు పెట్టుకొని రీసెంట్గా మీటింగ్ ఏర్పాటు చేశారు. దాంట్లో ఏం చెప్తున్నారంటే, ప్రపంచ మొత్తంలో 250 వెరైటీ ఆఫ్ తాడి చెట్లు ఉన్నాయి. అవన్నీ 10 లక్షల రూపాయలతోటి మేము హైదరాబాద్లో ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇంపోర్ట్ చేసి అక్కడ ఎన్ని రకాలైన తాడి చెట్లు ఉంటాయో చూపిస్తామంటున్నారు. సంతోషం. మా జాతిని ప్రపంచవ్యాప్తంగా వెతికి మా బిడ్డలకు ఏదైతే చాతగాని పని మీరు చేస్తున్నందుకు చాలా సంతోషమే. కానీ ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక ఎక్స్పీరియం పార్క్ అనగానే, ఒక మ్యూజికల్ పార్క్ అనగానే హడావిడిగా పోయిన నాయకులు ఎవరైనా కానీ తాడి చెట్ల మీదికెళ్ళి పడి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది గౌడన్నలు చచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా మాట దేవుడెరుగు పోయి పరామర్శించిన వ్యక్తులు లేరు. 100ల కొద్దీ గౌడ సంఘాలు ఉన్నాయి. ఈరోజు నేనేం బాధపడ, ఏ సంఘమోడు ఏం మాట్లాడుకున్నా, నేను మాట్లాడుతున్నది తాటి చెట్టుని నమ్ముకొని, ఈమె ఈ తల్లే, ఈ ఎల్లమ్మ తల్లే మా జీవనాధారం, ఈ కల్లే మా ఆత్మగౌరవం అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఏ మినిస్టర్ గురించో ఎమ్మెల్యే గురించో కాదు.
వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే నేను స్వాగతిస్తా, సంతోషపడతా కూడా. అండ్ ఏ సంఘం గురించి కాదు, ఈరోజు నేను మాట్లాడుతున్నది ఒక సగటు గౌడ కులస్థుడు, కళ్ళమ్మితే గాని ఇల్లెల్లని వ్యక్తి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. మీరు ఏదైతే హామీ ఇచ్చిర్రో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిర్రో, ఆ హామీలలో ముఖ్యంగా ఏం చెప్పినారు? 19వ హామీ 27వ పాయింట్లో గీతా కార్మికులు ప్రమాదవశాత్తు పడి చనిపోతే గతం కంటే ఎక్స్గ్రేషియాని 10 లక్షలకు ఇస్తాము, 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఏమైనా ఎక్స్గ్రేషియాలు ఏమైనా? ఇప్పటి వరకు అడిగిన సంఘాలేవి? సెక్రటేరియట్ ముందడ పోయి ధర్నా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎక్స్గ్రేషియాల గురించి? ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ప్రస్తుతం మంత్రులుగా వెలగబెట్టిన గౌడ బిడ్డలు ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియాల గురించి ఎందుకు మాట్లాడతలేరు? కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం పోనీలే ఏమన్నాం అని అనుకున్నాం. 2.5 ఏళ్ళు గడిచిన తర్వాత కొత్త ఏమున్నది, పాత ఏమున్నది? ఇవాళ మా సిద్దిపేట జిల్లా చుట్టూ చాలా మంది పడి చచ్చిపోయి, పోని బ్రతికి నడుము విరిగి సర్టిఫికెట్లు పట్టుకొని, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ పట్టుకొని తిరుగుతున్నా వాళ్ళని దేకినోడు లేడు, వాళ్ళని పట్టించుకున్న నాదుడు లేడు. వాళ్ళ కుటుంబాలు, మా ఆయన చచ్చిపోయిండు, మా కుటుంబం పెద్ద చచ్చిపోయిండు అని పోతే కసురుకుంటున్నారు. ఈరోజు ఈ ఫెస్టివల్, మ్యూజిక్ ఫెస్టివల్ అంటున్నారు చూడండి, కొంచెమైనా జ్ఞానం ఉన్నోడు ఎవ్వడు ఇలాంటివి ఎంకరేజ్ చేయడు. వీటి కోసం ఎగేసుకొచ్చిన వాళ్ళు ఈ మేనిఫెస్టో గురించి ఎందుకు ఎగేసుకొని వస్తలేరు? అంటే గౌడ కులస్తులందరి ఓట్లు అయితే మాకు కావాలి, గౌడ జాతి ఓట్లు కావాలి, వాళ్ళ యొక్క బాధలు వాడు ఎట్లన్నా పోని. అందుకే చాలా రోజులుగా ఓపిక పట్టినా ఈరోజు మా 5 డిమాండ్లు చెప్తా. మళ్ళీ చెప్తున్నా, నేను ఏ సంఘంకి సంబంధించినని కాదు, కళ్ళు తీస్తే గాని ఇల్లు గడవని కుటుంబాల గురించి మాట్లాడుతున్నా. 10 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇస్తా అని మీ మేనిఫెస్టోలో పాయింట్ నెంబర్ తోటి చెప్తున్నా. 19వ హామీలో 27వ పాయింట్ ప్రకారం ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. తక్షణమే రేపే క్యాబినెట్ ఉంది, 23 తారీఖు క్యాబినెట్ మీటింగ్ ఉన్నది. మీరు 10,000 కోట్లు పెండింగ్ బకాయిల కోసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా మీరు కడుతున్నప్పుడు మా గౌడ సోదరుల ఎక్స్గ్రేషియా ఎన్ని కోట్లు ఉంటుంది? ఎన్ని వేల కోట్లు ఉంటుంది? 100 కోట్లు కూడా ఉండదు. మీరు కార్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ల కార్లు, ఎమ్మెల్యేల జీతాల పెంపు, వీటిపైన ఉన్న శ్రద్ధ మా జీవితాల మీద ఎందుకు ఉండదని నేను అడుగుతున్నాను. రెండో విషయం, మా గౌడ సోదరులకి ఒకవేళ ఇప్పటి వరకు ఎన్ని పెండింగ్ అవుతున్నాయో అన్ని ఎక్స్గ్రేషియాలు రిలీజ్ చేసి, ఒకవేళ ఈ ఎక్స్గ్రేషియాల భారం మా మీద పడుతుంది అనుకుంటే టాడీ కోఆపరేటివ్ సొసైటీస్ విలేజ్ అండ్ మండల్ డివిజన్లలో ఏర్పాటు చేయండి. దాన్ని బట్టి మాకు ఇన్సూరెన్స్లు ఇవ్వండి. ప్రమాద బీమా, లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 1000 రూపాయలు కడితే, ఈరోజు 1000 రూపాయలు కడితే సంవత్సరానికి 10 లక్షల బీమా వస్తుంది. అలా లోకల్ వాళ్ళని గుర్తించి ఆ కులాలకి లోకల్ గవర్నెన్స్ ఒకటి తయారు చేసి, ప్రతిదానికి టాడీ కార్పొరేషన్ పోవాలంటే ఎవడు టాడీ కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళో తెలియని దుస్థితి ఉన్నది తెలంగాణలో మాకు. సో ఖచ్చితంగా మాకు ప్రమాద బీమా, జీవిత బీమా అనేది ఖచ్చితంగా కావాలి. అండ్ ఒకవేళ మా గౌడన్న ఎవరైనా యాక్సిడెంట్ గురైతే గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ చేయించాలి తక్షణమే, క్యాష్లెస్. అది యశోద కానీ, అపోలో కానీ, ఎక్సెట్రా ఏఏజీ హాస్పిటల్ కానీ, ఏదైనా కానీ ఆ ప్రాణానికి ఖచ్చితంగా మీరు విలువ ఇవ్వాలి. ప్రతి హాస్పిటల్లో ఈ చర్య తీసుకోండి. ఇంకొక అంశం ఏం చెప్తానంటే, మా గౌడన్నలకు సంబంధించి ఒకవేళ ఆరోగ్యశ్రీలో ఇప్పటి వరకు మీరు చేర్చారో లేదో నాకు క్లారిటీ లేదు. ఒకవేళ చేర్చకపోతే మా వాళ్ళని ఆరోగ్యశ్రీ కింద ఖచ్చితంగా గుర్తించాలి. చాలామంది చనిపోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాను. ఈ మధ్య మిమ్మల్ని పిసిసి మహేష్ గౌడ్ గారు రేవంత్ గౌడ్ అని పిలిచారు మిమ్మల్ని. అంటే మిమ్మల్ని మా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారసుడిగా మేము యాక్సెప్ట్ చేసినప్పుడు, ఆ సర్దార్ సర్వాయి పాపన్న వారసుడిగా మా జాతి బాధలు వినండి. మా జాతిలో పుట్టినోడు ఎవడు,
రాజకీయ నాయకుడై మాకు ఊరగబెట్టింది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ రోజు నుంచి ఈ రోజు దాకా మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ఆ రోజు టంగుటూరి ప్రకాశం గారు మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌతు లచ్చన్న గారిని ఉప ముఖ్యమంత్రి చేస్తారంటే ఆ రోజు లక్షల కొద్ది మందిని తీసుకుపోయి మా కళ్ళు నిషేధించి గౌడన్నలను జైల్లో పెట్టి నానా ఇబ్బందులు పెడితే లాస్ట్కి వస్తే వాళ్ళ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు గౌతు లచ్చన్న ఏదైతే జాతిని సంఘటితం చేసిండో అదే విధంగా ఈరోజు మేము కూడా ఆయన బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ లీడర్ల మీద మాకు నమ్మకం లేకనే మేము ముందుకు వచ్చాం. మా డిమాండ్లో 10 లక్షల ఎక్స్గ్రేషియా రేపు జరగబోయే క్యాబినెట్లో ఖచ్చితంగా మాట్లాడాలి. ఉన్న సంఘాలన్నీ ఒక అల్టిమేటం జారీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మా సంఘం పెట్టి 15 ఏళ్ళు అయింది, మా సంఘం పెట్టి 20 ఏళ్ళు అయింది. ఎవడికి గొప్ప? 100 సంఘాలు ఉన్నాయి, 100 మందిని ఆదుకున్నామా? ఇదే సిద్దిపేట నియోజకవర్గంలో 10,000 ఇన్సూరెన్సులు ఇచ్చిన నేను. 11 మంది చచ్చిపోతే ఒక్కొక్కరికి 5 లక్షలు వచ్చినాయి. అంటే 55 లక్షలు నేను ఇప్పించగలిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. తక్షణమే మా మొదటి డిమాండ్గా ఎక్స్గ్రేషియాలు ఏవైతే మీరు గవర్నమెంట్ వాళ్ళకు అన్ని సౌదాలు ఇచ్చేసి పాత పెండింగ్ బిల్లులు ఎట్లయితే 10,000 కోట్లు శాంక్షన్ చేశారో మా కేవలం 100 కోట్లు కూడా ఉండేవి. మహా అంటే 100 కోట్లు కూడా ఉండదు. ఈ పెండింగ్ అన్నీ క్లియర్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. జీవిత బీమా, ప్రమాద బీమా ఖచ్చితంగా మాకు వర్తింపజేయాలి. ఏ హాస్పిటల్ పోయినా క్యాష్లెస్గా మాకు సర్వీస్ కావాలని కోరుకుంటున్నాము. అండ్ ముఖ్యంగా మా ఆత్మగౌరవ పరిస్థితి మీకు చెప్తాను. కళ్ళు మా సంస్కృతి, మా జీవనాధారం, మా ఆత్మగౌరవం. అలాంటి ఆత్మగౌరవమైన పనిని ఈరోజు ఈ రాష్ట్రంలో కళ్ళు గీత కార్మికుడు అంటే దొంగ మందమ్మేవాడు అనే పేరు వచ్చింది. ఇవాళ లిక్కర్ కంపెనీలు స్పిరిట్లు కలుపుకుంటా మందిపానాలు తీస్తుంటా ఏ ఎక్సైజోడు పోయి ఆడ దాడి చేయడు. గతంలో కదా కార్పొరేట్ సిస్టమ్ అంతా కలిసి సారాని గుడుంబాగా చిత్రీకరించి, ఇప్పసారాని గుడుంబాగా చిత్రీకరించి ఇవాళ వాళ్ళ బతుకు తెరువు లేకుండా చేసినట్టే ఇవాళ కళ్ళును కూడా ఎక్సైజ్లో నిషేధిత జాబితాలో ఉంది. కొంతవరకు నిషేధిత జాబితాలో ఉంది. ఆ నిషేధిత జాబితా నుంచి తీసేయండి, దీన్ని ఫుడ్ కార్పొరేషన్లో కలపాలి. ఇది ఫుడ్ కార్పొరేషన్లో కలిపినట్టయితే మా మీద ఈ దాడులు జరగవు. ఆత్మగౌరవంతో మేము బతుకుతాం. కళ్ళు నేరం కాదు, కళ్ళు మా హక్కు. ఈ ఆబ్కారీ దాడుల నుంచి తప్పించుకోలేక, ఈ అక్రమ కేసుల నుంచి తప్పించుకోలేక పేద కుటుంబాలు ఎన్నో జైల్లో మగ్గుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు, మా జాతికి సంఘాలు ఉన్నాయి, స్పందన లేదు. మా జాతి బిడ్డలు ఆగమవుతున్నారు, ఆదరణ లేదు. మా జాతిలో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అవకాశాలు లేవు, లోన్లు లేవు. గత కేసీఆర్ ప్రభుత్వంలో వారు ఏం చెప్పారంటే 2011 జనాభా లెక్కల ప్రకారం గౌడన్నలు 29% ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అంటే దాదాపుగా ఒక 48 లక్షలు ఉన్నారు అని చెప్పారు. మీరేమో 26 లక్షలు అంటారు. జనాభా పెరగాల్సింది పోయి తగ్గుతుంది. అంటే నెక్స్ట్ లెవెల్లో మేము 16 లక్షలు అవుతామా? ఇవాళ సరే, ఈ 26 లక్షలలో మేము ఎంతమంది ఎమ్మెల్యేలం ఉన్నాం మీరే చెప్పండి. మాకు ఎంత అవకాశం ఇచ్చారు? మాకు అవకాశాలు లేకుండా అయిపోయింది. మా దగ్గర ఇప్పుడు తెలంగాణలో 12,769 పంచాయతీలు ఉంటే దానిలో 2,678 గౌడ సోదరులు గెలిస్తే 1,612 మంది ఉప సర్పంచ్ లేరు. ఈ రేంజ్లో గ్రౌండ్లో మా నాయకులు ఎదుగుతుంటే ఎమ్మెల్యేలుగా మాకు ఎందుకు అవకాశాలు వస్తలేవు? మాకు సీట్లు ఎందుకు ఇస్తలేరు? నామినేటెడ్ పదవుల్లో మాకు మొండి చెయ్యి ఉన్నది. గతంలో మా దానిలో చాలామంది నాయకులు వచ్చినా కానీ ఎవడు జాతిని ఉద్ధరించలే. ఎవరికైనా కాలినా ఇంకా కాలేటట్టే మాట్లాడతాం. నేను మాట్లాడుతుంది చెప్పిన కదా, ఈ తెలంగాణ రాష్ట్రంలో కళ్ళమ్మితే ఇల్లు గడవని కుటుంబం కోసం నేను మాట్లాడుతున్నా. ఎక్స్గ్రేషియా అమలు చేయాలి. 10 లక్షలు ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు, ఆ మాట నిలబెట్టుకోవాలి దయచేసి.
రెండోది ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, ఏ హాస్పిటల్ పోయినా క్యాష్లెస్ ట్రీట్మెంట్, గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ చేయాలి. కళ్ళుని ఆబ్కారీ శాఖ నుంచి తీసేసి తక్షణమే మీరు నెక్స్ట్ 5 ఏళ్ళు వస్తా అంటున్నారు. మాకు ఏ బాధ లేదు. మా ఫుడ్ కార్పొరేషన్లో కలిపి, కళ్ళుని ఫుడ్ కార్పొరేషన్లో కలిపి మా ఆత్మ గౌరవానికి మీరు విలువిస్తారని కోరుకుంటున్నాం. ఈ మద్యం దొంగతనంగా అమ్మేటోళ్ళ మీద, ఈ కార్పొరేట్ శక్తుల మీద ఏ ఎక్సైజ్ దుకాణం వాడు పోడు, ఏ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాడు పోడు. కానీ కొంత ఊర్లో కళ్ళు బాగా అమ్ముతుంది, వైన్స్ చక్కగా నడతలేదంటే పాపం మా వాళ్ళ మీద పడి ఏడుస్తారు. సో అలాంటప్పుడు మేము ఆలోచన ఏం చేసినామంటే, ఈ మధ్య మా దాంట్లో కొంతమంది పెద్ద మనుషులు ఏమన్నారంటే 15% నుంచి 15% నుంచి 25%, బహుశా 15% నుంచి వైన్స్లు, 10% నుంచి 25% రిజర్వేషన్ పెంచుతాము గౌడ సోదరులకు ఈ వైన్స్కి సంబంధించి అన్నారు. సరిపోదు అది. 100కు 100%, 100కు 100%, మీరు ఇదేది కరెక్టే. 100కు 100% వైన్స్లు మా గౌడ బిడ్డలు చేయాల్సిన వృత్తి. ఈ వైన్ షాపుల లైసెన్స్లు అనేవి అన్కండిషనల్గా 100కు 100% మాకు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే గౌళ్ళకి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ రాష్ట్రంలో అది కరువైంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా దారుణంగా ఉండే మా పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము కోరుకుంటున్నాం ఏంటంటే, ఎవరైతే ఈ డిమాండ్ని ఒప్పుకుంటారో వాళ్ళ వైపే మా రాజకీయ అడుగులు ఉంటాయి. ముందు వైన్స్ టెండర్లలో 100కి 100%, ఏదో 10 నుంచి 25% కాదు, 100కు 100% మా గౌడ సోదరులకే ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది అమలయ్యేదాకా మేము ఫైట్ చేస్తాం. ఏదో ఒక మీటింగ్ పెట్టి వదిలేసే విషయం కాదు. ఎందుకంటే బొడ్రాయి కాడ, ఏ ఊర్లో కానీ బొడ్రాయి కాడ గమ్లోళ్ళు వచ్చి శాఖ పెట్టేదాకా ఆడ పండుగ జరగదు. ఊళ్ళే శాఖ పెట్టనీకి బనికొచ్చినోడు శాఖ పెడితే తప్ప పండుగ జరగదు ఆడ. అలాంటి ప్లేస్లో మా గౌండ్ల అంత హక్కు ఉన్నప్పుడు, శాఖ పెట్టే కాడ మాకు అంత హక్కు ఉన్నప్పుడు, ఈ రాష్ట్రంలో ఈ వైన్స్లోని నడిపే బాధ్యత మాదే. మాకు కుల వృత్తి తప్ప ఇంకే వృత్తి రాదు. ఖచ్చితంగా ఈ వైన్స్లు అనేటి 100కి 100% మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, మాకు అవకాశం ఇవ్వాల్సిందే. అండ్ మీరు అన్నట్టు కామారెడ్డి డిక్లరేషన్లో మీరు కొన్ని హామీలు ఇచ్చారు. ఏమనంటే పేజ్ నెంబర్ 18 మీ అందరి దగ్గర ఉంటుంది. పేజ్ నెంబర్ 18 F పాయింట్లో వివిధ సామాజిక వర్గాలకు హామీలు అని చెప్పేసి 17వ పాయింట్లో మీరు ఏమన్నారంటే 5 ఎకరాల భూమి ఇస్తా ఈత వనానికి అన్నారు. ఈత చెట్లు పెంపకానికి 5 ఎకరాల భూమి అన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇప్పటివరకు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సింది. ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమి ఇవ్వాల్సిందే. మీ మాట మీరు నిలబెట్టుకోవాల్సిందే. ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణాలకు 90% సబ్సిడీ ఇస్తా అన్నారు. అవి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. గీతా వృత్తిని వ్యవసాయ ఆధారిత ఉపాధిగా మీరు గుర్తించాల్సిందే. అప్పుడే మాకు ఎక్సైజ్ నుంచి బాధ తప్పుతుంది. ఈ రాష్ట్రంలో మేము గౌరవంగా బతుకుతాం. ఈ వృత్తిలోకి రావడానికి కార్పొరేట్ సిస్టమ్ చూపించినంత ఉత్సాహం మా యువకులు చూపించలేకపోతున్నారు. ఎందుకంటే ప్రోత్సాహకాలు లేవు. నీరా సెంటర్లు ఏర్పాటు చేస్తా అన్నారు. 119 నియోజకవర్గాల్లో గౌడ బిడ్డలకు నీరా సెంటర్లు ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ లోన్లు ఇవ్వండి. లోన్లు ఇస్తే వాళ్ళు అక్కడ ఉన్న లోకల్లో టాడీ ట్యాపర్స్ ఎవరైతే కల్లుగీత కార్మికులు ఉంటారో వాళ్ళ నుంచి నీరా సేకరించి దాని నుంచి ఎన్నో గొప్ప ఆవిష్కరణలు కూడా చేస్తారు. ముల్కనూరు, నాకు తెలిసి ముల్కనూరే అనుకుంటా, మిల్క్ సంబంధించి పాల నుంచి ఎన్నో ఉత్పత్తులు తీసి అద్భుతాలు సృష్టించారు. ఆ విధంగానే కళ్ళు నుంచి ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. అవసరమైతే అలాంటి ఫ్యాక్టరీలు పెట్టడానికి మాలాంటి వాళ్ళు ఏదో ఒక రూపకేణ వస్తాం. మా జాతిని కాపాడుకోవడానికి మాకు ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి. మా వాళ్ళకి ఎక్స్గ్రేషియాలు ఇవ్వాలి.
10 లక్షల రూపాయలు ఇస్తా అన్న ప్రకారం ఇవ్వాలి. క్యాబినెట్లో ఈసారి మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారు. రెండవ విషయం, జీవిత బీమా, ప్రమాద బీమా ఖచ్చితంగా వర్తింపజేయాలి. ప్రతి గ్రామంలో టాడీ కోఆపరేటివ్ సొసైటీలు పెట్టి మండల్ స్థాయిలో పెట్టి, ఇప్పుడు మా దగ్గర కూడా కింద పడి చచ్చిపోతే మేము టాడీ కార్పొరేషన్ పోయి చెప్పుకునేంత బస్ ఛార్జీలు కూడా లేవు మా దగ్గర. లోకల్ గవర్నెన్స్ లోకల్ వాళ్ళకు పెడితే మేము అనుసంధానం చేసుకొని వాళ్ళతోటి మేము టైఅప్ అయి మా కష్టాలు చెప్పుకుంటాం, మా బాధలు చెప్పుకుంటాం. ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న ప్రాథమిక డిమాండ్లు ఏవైతున్నాయో వాటిని మీ ముందట పెట్టాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇప్పటి వరకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ కనుక ఇవ్వడం సాధ్యం కాకపోతే ఒక్క గౌడు కూడా ఇక మీ ప్రభుత్వానికి ఓటేసే పరిస్థితి లేదు. ఇయ్యరు కూడా. ఏ ప్రభుత్వం అయితే మా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తా అని ఆ హామీని నెరవేరుస్తుందో ఆ ప్రభుత్వం వైపే వెళ్ళిపోతాం. ఏ ప్రభుత్వం అయితే జీవిత బీమా, ఆరోగ్య బీమా మాకు ఏర్పాటు చేస్తుందో ఆ ప్రభుత్వం వైపు మేము వెళ్ళిపోతాం. ఏ ప్రభుత్వం అయితే ఎక్సైజ్ శాఖ నుంచి కళ్ళును తీసేసి ఫుడ్ కార్పొరేషన్లో కలుపుతుందో ఆ ప్రభుత్వంతో మేము స్నేహం చేస్తాం. నీరా సెంటర్లో 119 సెంటర్లలో ఏర్పాటు చేసి, నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసి సబ్సిడీలు ఇచ్చి కొత్త ఎంటర్ప్రైనర్గా, వ్యాపారవేత్తలుగా మా యువతకు అవకాశాలు ఏదైతే ఇస్తుందో ఆ ప్రభుత్వంతో మేము ముందుకెళ్తాం. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, చేనేత వృత్తులు అండ్ గీతా కార్మికులందరికీ ఇన్సూరెన్స్లు ఇస్తా అన్నారు, పెన్షన్స్ ఇస్తా అన్నారు. గవర్నమెంట్ గుర్తించి ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ప్రజాధనం 1000 కోట్లు దుర్వినియోగం జరుగుతుంది. కానీ మా గౌడన్నల కోరిక మాత్రం ఆ రేంజ్లో ఉండదు. మాదంతా జీవన మరణ సమస్య ఉంటుంది. మీరు ఇచ్చే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చనిపోయిన కుటుంబానికి లేదా ఆ ఇంట్లో నడిమిరిగి కాళ్ళిరిగి జీవచ్ఛవంలా పడి ఉన్న ఆ జీవితాలకు ఆధారం అవుతుందని మేము అడుగుతున్నాం. అండ్ నా గౌడ సోదరులకి ఒకటే విషయం చెప్తున్నా, ఇప్పుడున్న రాజకీయ నాయకుడు ఎవడు మనకేం చేయడు. మనమే ముందడిగేద్దాం, మనమే కదులుదాం. మన తాతల్ది, మన తండ్రులది ఏదో మోసపోయినాం, గోసపడ్డం, అది కాదు. ఇప్పుడు యువత అయిన మనం ప్రతి ఒక్కడు చక్రధర్ గౌడ్ ఎట్లయితే పెట్టుకున్నాడో ప్రతి ఒక్కడు గౌడని పెట్టుకోవాలి. ఈ దోపిడీ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుందంటే, రాజకీయంగా మనం పైకి వస్తామంటే ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్నని బందిపోటు దొంగ అన్నది అగ్రవర్ణాలు. మన జాతిలో ఒకడు కొంచెం ఎదిగితే పాపం వాడు దొంగ అవుతాడు, డెకాయిటీ అవుతాడు, రేపిస్ట్ అవుతాడు. ఏం అభివృద్ధి చేసినాయి? ఒక ఊర్లో ఒక చెట్టు మీదకి వాడి చచ్చిపోతే పొయ్యి చూసే టైం ఉండదు. కానీ సంఘానికి పాంప్లెట్లు కొట్టించుకునే పైసలు ఉంటాయి మనకి. ఇలాంటి సంఘాలన్నీ ఎవడు ఖాతరు చేయడు. 10 ఓట్లు పడే ఈ సంఘం వల్ల. రెండో విషయం, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు పెడతాం, చందాలు కావాలని తిరుగుతాం కదా. తాడెక్కి కింద పడ్డాడు చూడు సర్దార్ సర్వాయి పాపన్న, నడు మీరికి ఇంట్లో వండుకున్నాడు చూడు సర్దార్ సర్వాయి పాపన్న. పోయి ఆ సర్దార్ సర్వాయి పాపన్నని ఈ సంఘాలన్నీ పోయి ఓదార్చి రండి. ఎల్లమ్మ గుడి కోసం చందాలు వేసుకొని 20 మంది 30 మంది కలర్ఫుల్ బుక్కులు కొట్టించి పోతాం కదా. ఊరికి ఒక ఎల్లమ్మ గుడి చాలు, కులానికి ఒక ఎల్లమ్మ గుడి అవసరం లేదు. మన గమ్లోలలోనే బీఆర్ఎస్ ఎల్లమ్మ ఉంటుంది, కాంగ్రెస్ ఎల్లమ్మ ఉంటుంది, బీజేపీ ఎల్లమ్మ ఉంటుంది. ఎవడరా మీకు చెప్పింది? ఒక్క ఆమెనే ఉంటుంది ఎల్లమ్మ. కులంగా కలుద్దాం. రాజకీయ అభిప్రాయాలు వేరు, కులంగా కలుద్దాం. మనం ఇలాగే ఉంటే ఏ గమ్లోడు కూడా రేపు ఐఏఎస్ ఆఫీసర్ కాడు, ఐపీఎస్ ఆఫీసర్ కాదు కదా. వాడు ఊర్లోకి వెళ్ళి హైదరాబాద్ బస్ ఎక్కాడు, వాడి జీవితం అక్కడే తెల్లారిపోతుంది. ఎల్లమ్మ గుళ్ళ కోసం చందాలు తిరిగేంత ఓపిక ఉన్నోళ్ళు ఒకసారి యాద్ చేసుకోవాలి. ఒక గౌడన్న చెట్టెక్కి కింద పడి తల పగిలి చచ్చిపోయిండు చూడు. వాళ్ళ ఇంట్లో అర్రల చీకట్లో అన్నం తినకుండా ఒక ఎల్లమ్మ ఏడుస్తుంటా తెలుసు కదా మీకు. పోయి ఆ ఎల్లమ్మను ఓదార్చుండు వనుకన్నా చేతనైతే. ఆ ఎల్లమ్మను ఓదారిస్తే ఈ ఎల్లమ్మ నిన్ను ఆశీర్వదిస్తుంది. అంతేగాని గుళ్ళ కోసం చందాల కోసం తిరిగే వాళ్ళంటే మాకు రెస్పెక్ట్ లేదు. ఇక మీద ఎక్కడ చెట్టు మీదకి వెళ్ళి పడి చనిపోయినా,
నా వరకు వస్తే నేను తెలుసుకుంటా. ఈ 15 రోజులలో ఒక వాట్సాప్ నంబర్ పెడతా. చెట్టు మీదకి వెళ్ళి కింద పడ్డ ప్రతి రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని నేను సందర్శిస్తా. నేనే వెళ్తా వాళ్ళ ఇంటికి, నేనే ఓదారుస్తా. నాకు సాధ్యమైన సహాయం చేస్తా. గవర్నమెంట్ సహాయం చెయ్యకపోతే, మాకు ఎక్స్గ్రేషియా ఇయ్యకపోతే నిజాం కాలేజీలో ఆమరణ నిరాహార దీక్ష మధ్య కొంతమంది ఎదవలు కామెడీ చేసి పాడేశారు. అట్టిట్లా చేయం. ఉంటే ఉంటాం, సస్తే సస్తం. ఉంటే ఉంటాం, సస్తే సస్తం. అలాంటి ఒక ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఈ పరుపులు వేసుకొని మెత్తడి పరుపుల కింద ఏసీలు పెట్టుకొని కూర్చోం. ఊరి సెంటర్లో పాతకాలం టెంట్ వేసుకొని రోడ్ల మీద కూర్చుంటాం. నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష. నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టి, అలాంటి ఒక్క మీటింగ్ ఈ 2.5 ఏళ్లలో ఎప్పుడైనా జరగవచ్చు. దయచేసి అడ్డమైన గొంతెమ్మ కోరికలు తీరుస్తారు ఎవనోనియో. మా గౌడ బిడ్డలు చచ్చిపోతురు. మా వాయిస్ వినేటోడు లేడు. ఈరోజు ఒక ఆర్టీసీలో శంకర్ గౌడ్ అనేటోడు ఎట్లా తెచ్చిపోయాడు? భరోసా లేక, నమ్మకం లేక. ఇప్పుడున్న పొన్నం ప్రభాకర్ అనేటోడు మా కులపోడు, మావోడు, నన్ను ఆదుకుంటాడనే నమ్మకం లేక కిరసనాలు పోసుకొని పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్నాడు. ఎప్పుడైతే లీడర్ ఫెయిల్ అవుతాడో అక్కడ సిస్టమ్ అంతా ఫెయిల్ అవుతుంది. ఈరోజు బాహాటంగా బహిర్గతంగా ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఈ జాతికి లీడర్లు లేరు. ఎవ్వనికి వాడే లీడర్. ఈ జాతికి సంఘం లేదు, సమాజమే సంఘం. తెలంగాణ సమాజమే మా సంఘం. ఎవడు పిలిస్తే రాము, ఎవనికి గులాంగిరి చెయ్యం. మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసులం. అట్లనే బతుకుతాం. 100 సార్లు జైలుకి పోతాం. మీరు దొంగలంటారా, లంగలంటారా, చరిత్ర మారుస్తాం. ఇప్పటి వరకు గోల్కొండ రాజు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం లేదు. ఒక్కొక్కడు పెద్ద పెద్ద సిపాయి మాటలు మాట్లాడతారు. మన జాతికి కొంతైనా సిగ్గుండాలి కొంతమందికి. ఒకడు ఎలుమొంది, ఒకడు రెడ్లది. పోనీ వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించిర్రే అనుకుందాం, గౌరవిద్దాం. మరి మన జాతి గంగల కలవనియా? మీ బతుకులకు ఇన్నిసార్లు ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు. మీరు చేసిన గొప్ప పనులు ఏందో చెప్పండి. చక్రధర్ గాని దొక్కేయాలి. నువ్వు దొక్కితే నేను వంగుతాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో 26 లక్షలు అన్నారు కదా. ఆ 26 లక్షలతో, ఆ 26 లక్షల్లో ఏ పేద గౌడ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ సంఘటితం చేస్తాం. రేపు రానున్న ఎలక్షన్లో మీరు చెప్పిన సర్వే లెక్కలు కాదు, నిజమైన సర్వే లెక్కలు మేము ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ తయారు చేసి గ్రామాన తిరిగి మేం సాధిస్తాం. అసలు లెక్కలు ఖచ్చితంగా మా ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. పేదరికంలో గౌడ బిడ్డలు అధ్వానమైన స్థితిలో చచ్చిపోతున్నారు. ఈ సంఘాలపైన మాకు నమ్మకాలు వేయనై, ఈ విగ్రహాలకు దండలేసే బ్యాచ్ తోటి మేము కలవం. చెప్పిన కదా, కళ్ళు నమ్ముకుంటే గడిచే ఇల్లు గురించి నేను మాట్లాడుతున్నా. ఇక మీద మాట్లాడుతూనే ఉంటా. రైతుల కోసం సేవ చేసిన నేను, నా జాతికి కూడా నేను ఒక అండగా నిలబడతా. వాళ్ళ చేతి కింద కర్రనైతా. ఎక్కడ చెట్టు మీదకి వెళ్ళి వాడు చచ్చిపోయినా ఆ కుటుంబాన్ని నేనే వెళ్ళి పరామర్శిస్తా. నాకు చేతనైన కాడికి సాయం చేస్తా. గవర్నమెంట్ నుంచి 100% సహాయం వచ్చేదాకా నేను కష్టపడతా. దయచేసి గౌడ బిడ్డలు ఈ మధ్య కామెంట్లల్లా తిట్టేటోడు నా గౌడ బిడ్డే అని సిగ్గుపడుతున్నా. ఎవడో చరిత్ర తెలియని సన్నాసుల మాటలు విని కొట్లాడే మా వాళ్ళ మీదకి మొరగడం కాదు. నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తున్నావో తెలుసుకో. నేను ఏ దొర దగ్గర పనిచేస్తలే. నేను నా జాతి కోసం పనిచేస్తున్నా, రైతుల కోసం పనిచేస్తున్నా. దయచేసి దీంట్లో తప్పులు ఎతకాలనుకున్న వాళ్ళు హ్యాపీగా మీరు ఎత్తుక్కోండి, ఏమైనా చేసుకోండి. నా ప్రాథమిక డిమాండ్ ఒక్కటే, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చేదాకా ఊరుకునేది లేదు. ఎక్సైజ్ మినిస్టరు గతంలో గౌడుండే, ఇప్పుడు రావు ఉన్నాడు. ఆ రావును పట్టుకోనట
ఆ రావును పట్టుకొని ఈ రామ్దేవ్ రావు వచ్చిండు. ఏదో 250 వెరైటీ తాడి ట్రీస్ని తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్న 250 రకాల తాడి చెట్లను 10 కోట్ల రూపాయలతో తీసుకొచ్చి 150 ఎకరాలలో మేము ఎకో టూరిజం పార్క్ చేస్తున్నాం. ఎవరికి లాభం? కార్పొరేట్ శక్తులు. అది జరగదు, దాన్ని జరగనీయం. మీరు ఎక్సైజ్ శాఖ వనకాన్ని ఇచ్చుకోండి. తర్వాత మా వాళ్ళు ఫెయిల్ అయినారు. ఆ శాఖ కొట్లాడి తీసుకోవడంలో మా వాళ్ళు చాతగాని వాళ్ళు. ఉన్నాడు ఒక మంత్రి, నమ్మకం లేదు మాకు, మా జాతి బిడ్డగా మేము ఆహ్వానిస్తలేము. ఈ రోజు నుంచి ఈ ఎక్స్గ్రేషియా పైన పోరాడతా. ఫుడ్ కార్పొరేషన్లో ఎక్సైజ్ శాఖ నుంచి, ఆబ్కారీ శాఖ నుంచి ఖచ్చితంగా తీసేసి ఫుడ్ కార్పొరేషన్లో కలిపి మా ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన కళ్ళును గౌరవించాలని కోరుకుంటున్నా. ఇంకోటి, ఇవాళ ఈ ఎవరైతే రామ్దేవ్ రావు ఈయన ఉన్నాడో, ఈయనని ఒక పెద్ద మనిషి అంటాడు పక్క కూర్చొని, మేమంతా కౌండిన్య మహర్షి గోత్రం సంబంధించిన వాళ్ళం, మీరు కౌండిన్య మహర్షి లెక్క వచ్చిరని. ఈ భజన చేసుడు బంద్ చేయాలి. కౌండిన్య మహర్షి చరిత్ర చదువుకోవాలి, లేకపోతే చాట్ జీపీటీని అడిగితే చెప్తుంది. ఆయన కూడా భలే మాట్లాడుతాడు. అందరూ పాలు దాగి బతికితే చిన్నప్పటికి వెళ్ళి నేను కళ్ళు దాగే బతికినా అన్నాడు. సంతోషం. ఇన్నేళ్ళైనా నువ్వు కళ్ళు దాగి చచ్చిపోలేదంటే అది ప్రమాదకరం కాదని నువ్వే చెప్పాలి ఇప్పుడు సమాజానికి. ఇన్నేళ్ల నుంచి కళ్ళు దాగినా, నా ఏజ్ 60 ఏళ్ళు ఉంటుంది దాదాపుగా, నేను 60 ఏళ్ల నుంచి చిన్నతనంలో తల్లిపాలు తాగాల్సింది కళ్ళే దాగి పెరిగిన అన్న రామ్దేవ్ గారి మాటని వ్యాలిడ్ చేసి ఈరోజు ఆబ్కారీ శాఖ నుంచి కళ్ళు ప్రమాదం కాదు, ఫుడ్ కార్పొరేషన్లో కలపాలి, పాలలాగానే స్వచ్ఛమైందని రామ్దేవ్ గారు అంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. వారిని మెగాస్టార్ చిరంజీవి పొగిడిండు, రేవంత్ రెడ్డి గారు పొగిడిరు. అంటే మీరు పొగిడిన వ్యక్తి అయితే కరెక్ట్ వ్యక్తి, అబద్ధం ఆడడన్నట్టే కదా, జెన్యున్ వ్యక్తే కదా. ఆ జెన్యున్ వ్యక్తి చెప్పిన మాటని కళ్ళు ప్రమాదం కాదు, తక్షణమే దాన్ని ఫుడ్ కార్పొరేషన్లో కలపాల్సిందే, మాకు ఇస్తా అన్న రాయితీలన్నీ ఇవ్వాల్సిందే. రేపటి నుంచి ఈ మేనిఫెస్టోని PDF రూపకంలో ప్రతి పాయింట్ని మెన్షన్ చేసి, మేము కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఇచ్చిన ప్రతి హామీని పాయింట్అవుట్ చేసి పెట్టుకున్నాం. గీతా కార్మికులకు 50 సంవత్సరాల పైబడి వృద్ధులకు పింఛన్లు ఇస్తా అన్నారు, అవన్నీ ఇవ్వండి. గమ్లోళ్ళకి ఏదైతే 15% నుంచి 25% ఇస్తా అన్నారు, 15 నుంచి 25%, అది మేము ఆహ్వానిస్తలేము. ఎవడైనా ఆహ్వానిస్తున్నామంటే వాడు కూడా అమ్ముడు పోయినోడైతే ఆహ్వానిస్తాడు. ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయిపోయి, వయసు అయిపోయి మేము గౌడ సమాజాన్ని ఏల్తాం పీక్తామని మీరు అనుకుంటే అది కాదుగా. యువతరం మేము ముందున్నాం, మేము నడిపిస్తాం, మాకు దమ్ము ఉన్నది. ఒక చేయి నరికినా ఇంకో చేయితో పనిచేసే సత్తా ఉన్నది. ఏ గవర్నమెంట్కి తొత్తులు కాదలుచుకోలేదు. ఇక మీదట గౌడ సమాజాన్ని అంతా ఏకం చేయడానికి యువతగా మేము బయలుదేరుతాం. ఇప్పటి వరకు ఎవరైతే దిక్కుమాలిన రాజకీయాలు చేసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ ఆశయాల్ని ఓ దొరకాడ, ఓ రెడ్డి కాడ తాకట్టు పెట్టిరో వాళ్ళందరూ ఇక్కడైనా మారి సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల కోసం పనిచేస్తారని కోరుకుంటూ గౌడ మార్చ్ ఏర్పాటు చేసి సెక్రటేరియట్ కాడ నుంచి అన్నీ స్తంభింపజేస్తాం. ఆ రోజు చూపిస్తాం మా తడాక. రాజకీయాల కోసం కులాన్ని విచ్ఛిన్నం చేయకండి, అంతా ఏకతాటిపైన ఉండండి. ఎవరి తల్లి వాళ్ళ గొప్ప, అందరి తల్లి మనకైనప్పటికీ మన సొంత తల్లి ఎలా ఉంటుందో, గౌడ కుటుంబంలో మనమంతా ఏకమై ఉన్నప్పుడు ఏ రాజకీయ శక్తులు, ఏ అమ్ముడువైన కుక్కల్ని మనం దగ్గర రానియకుండా మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని కోరుకుంటూ, తొందరలో వాట్సాప్ గ్రూప్ పెడతాను. రాష్ట్రంలో అంతటా సర్వే చేపిస్తాం, ప్రైవేట్ సర్వే. చెట్ల మీదకి వెళ్ళబడ్డ ప్రతి గ్రామంలో, తెలంగాణలో 12,000 పంచాయతీలు అక్కడ స్వచ్ఛందంగా పనిచేయడానికి మా దగ్గర చాలామంది రెడీగా ఉన్నారు. అవన్నీ అప్లికేషన్లు తీసుకొని నిజాం కాలేజీలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం. తస్మాత్ జాగ్రత్త.